హాయ్ హలో నమస్తే, నేను మీ మురళి. వెల్కమ్ బ్యాక్ మురళి తెలుగు వ్లాగ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకోసం మరొక బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం తీసుకొచ్చానండి మీకు చూపించడానికి. కానీ అవునండి, ఈ ఆలయం ఎక్కడుందంటే రిమన్గూడ విలేజ్, గజ్వేల్ మండల్, సిద్దిపేట జిల్లాలో ఉందండి. ఒకసారి మీకు ఈ ఆలయానికి ఎలా రావాలా అనేది నేను గూగుల్ మ్యాప్ లింక్ ఇస్తానండి డిస్క్రిప్షన్లో, దాని ద్వారా మీరు రావచ్చు. అయితే ఈ శివలింగం మనకి పూర్వం ఇక్కడ పంట పొలాల్లో ఉండేదంటండి. తెచ్చి ఆ పూర్వకాలంలోనే ఇక్కడ చిన్న ఆలయం నిర్మించి ఆ లోపల బ్రహ్మసూత్ర శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఒకసారి వెళ్ళి మనం దర్శించుకుందాం రండి. అలాగే ఇక్కడ ఈ ఊరి విలేజ్కి సంబంధించిన ఆయన ఉన్నారండి. ఒకసారి మనం ఆలయాన్ని దర్శించుకొని వచ్చి ఆయన ద్వారా ఆయన మాటల్లోనే కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా ఆలయాన్ని దర్శించుకుందాం రండి. అంతకన్నా ముందు నా ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీలైతే 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి పురాతన ఆలయాలు చాలా మందికి తెలుస్తాయి. ఇక్కడ రండి, వీడియోలోకి వెళ్ళిపోయి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఇక్కడ ఉన్న ఆలయానికి చిన్న చరిత్ర ఉందండి, అప్పుడు మనం చెప్పుకుందాం. ఈ పక్కనే ఉన్న పొలంలో 80 ఏళ్ళ కింద పొలం దున్నుతుండగా ఒక రైతుకి నాగలికి ఇక్కడ ఉన్న శివలింగం తగిలిందంటండి. అలా శివలింగంతో పాటు వినాయక విగ్రహం, నాగదేవత విగ్రహం తగిలిందండి. ఆ విగ్రహాలు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఊరిలోని చిన్న గుడిలా కట్టి ఇక్కడ పూజలు ప్రారంభించారండి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈ చిన్న గేట్ ఉంది కదండి, ఆ గేట్ దాటుకొని మనం గేట్ తీసుకొని లోపలికి వచ్చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఎదురుగా. చూడండి, ఆలయం చిన్నదేనండి, కానీ దాంట్లో ఉన్న శివలింగానికి మాత్రం ఎంత మహత్యం ఉందంటే, మనకి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు, మీకు గుర్తుంది కదా, ఒక శివలింగాన్ని దర్శించుకుంటే బ్రహ్మసూత్రం ఉన్నది ఎంత పుణ్యం వస్తుందో, అలాగే కోటి శివలింగాలను దర్శించుకుంటే అంత పుణ్యం వస్తుంది అని. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మనం ఇలా ముందుకు వచ్చేస్తే ఇక్కడ చాలా పురాతనమైన విగ్రహాలు ఉన్నాయండి. ఈ విగ్రహాలు చూస్తున్నట్లయితే మనకి చోళులు, కాకతీయులు పరిపాలించిన టైంలో ఆలయంలా ఉందండి. ఇది అంత అద్భుతమైన శివలింగం ఉంది ఇక్కడ, బ్రహ్మసూత్రం కలిగింది. చూడండి, టెంపుల్ చిన్నదే అండి, దాంట్లో ఉన్న శివలింగానికి మాత్రం చాలా విశిష్టత ఉంది. ఒకసారి మనం ఫ్రంట్ నుంచి ఒకసారి దర్శించుకుందాం, మీకు చూపిస్తారండి. ఒకసారి చూడండి, ఈ ఆలయం పురాతనదేనండి. అయితే ఆ శివలింగం ఇక్కడ ఉన్న పంట చేలల్లో దొరికితే తీసుకొచ్చి ఇక్కడ చిన్న గుడిలా కట్టి పూర్వమే ప్రతిష్ఠించారంటండి. ఇక్కడ ఈ విగ్రహాలు చూడండి. అయితే నందికందిలో మనకి మృత్యుంజయ రామలింగేశ్వర స్వామి ఆలయం చూసాం కదండి, అక్కడ కూడా ఇలాంటి విగ్రహాలు చాలా ఉన్నాయండి. దాదాపు 11వ శతాబ్దం నాటి విగ్రహాలండి అక్కడ ఉండేవి. సేమ్ అదే మాదిరిగా ఇక్కడ కూడా మనకి రిమ్మన్గూడ అనే గ్రామంలో కూడా ఉన్నాయండి. చూడండి, ఆనాటి చోళల కాలం నాటి ఆలయంలానే ఉంది ఇది కూడా. రెండు అక్కడ నాగదేవత విగ్రహాన్ని చూసాం కదా, ఇక్కడ మనకి వీరభద్ర స్వామి కూడా ఉన్నారండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విఘ్నేశ్వర స్వామి విగ్రహం ఎంత స్పష్టంగా ఉందంటే, మనకి వేరే ఎక్కడ చూసినా విగ్రహం అంత స్పష్టంగా ఉండదండి. అంటే ఆ రూపురేఖలు స్వామివారివి స్పష్టంగా కనిపించవు. మనకి ఇక్కడ స్వామివారి చూడండి, ఆ కిరీటం, అలానే ఈ అలంకరణ, ఈ మాలలు కనిపిస్తున్నాయి కదండి. చూడండి ఎంత నీట్గా ఈ శిల్పాన్ని చెక్కి ఉందంటే, మనం ఎక్కడ ఇలాగ కనిపించదండి. మనకి దంతాలు కూడా, ఒక దంతం చూడండి ఫుల్ దంతం ఉంది, ఒకటి స్వామివారిది ఇరిగి ఉంటుంది కదండి, అలా ఉంది. చూడండి, స్వామివారి ఉదర భాగాన పాము. అయితే ఈ శిల్పం ఎంత అద్భుతంగా ఉందంటే, మనకి ఈ చుట్టుపక్కల నేను చూసిన వాటిలో ఇంత నీట్గా, అంటే అంత స్పష్టంగా చెక్కి ఎక్కడా లేదండి. అంత అద్భుతంగా ఉంది ఈ విఘ్నేశ్వర స్వామి. అయితే ఈ విఘ్నేశ్వర స్వామిని, అలాగే నాగదేవతామూర్తిని, భైరవ స్వామిని దర్శించుకున్నాం కదండి. ఇక ఆలస్యం చేయకుండా ప్రధాన గర్భాలయంలో ఉన్న బ్రహ్మసూత్రపు శివలింగాన్ని ఒకసారి దర్శించుకుందాం రండి. ఫ్రెండ్స్, ప్రధాన గర్భాలయంలో ఉన్న బ్రహ్మసూత్రం శివలింగాన్ని దర్శించుకునే ముందు నా ఛానల్ని ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీలైతే 10 మందికి షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వెళ్ళి బ్రహ్మసూత్రం శివలింగాన్ని దర్శించుకుందామండి. అయితే ఆలయం చిన్నదేనండి, లోపల ఉన్న స్వామివారికి మాత్రం చాలా విశిష్టత ఉంది. స్వామివారి ఇంచుమించు చోళరాజులు, కాకతీయుల కాలం నాటి ఆలయం అండి ఇది. అంటే అప్పటి శివలింగం అండి. బయట చేలల్లో, పొలాల్లో దొరికితే తెచ్చి ఇక్కడ పూర్వమే ఇక్కడ చిన్న ఈ గుడి కట్టి మనకి లోపల ప్రతిష్ఠించారు. అలాగే స్వామివారితో పాటు ఇప్పుడు మనం ఇక్కడ చూసాం కదండి, విఘ్నేశ్వర స్వామి,
నాగదేవత విగ్రహాలు అవి కూడా తెచ్చి ఇక్కడ పెట్టారండి. వెనక మనకి కొత్త ఆలయం ఒకటి నిర్మిస్తున్నారు. వెనక ఆలయం చూసారా, అక్కడ ఆలయం నిర్మిస్తున్నారండి. అది పూర్తయితే స్వామివారిని ఇక్కడ నుంచి తీసుకెళ్లి అక్కడ మంత్రోచ్చారణలతో అక్కడ స్వామివారిని ప్రతిష్ఠిస్తారండి. ఇక అంతకన్నా ముందు మనం లోపలికి వెళ్ళి ఒకసారి స్వామివారిని దర్శించుకుందాం రండి. బ్రహ్మసూత్ర శివలింగం ఉన్న శివయ్యని. అయితే ఫ్రెండ్స్, ఈ బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించుకోవడానికి ఈ రిమ్మన్గూడ విలేజ్కి వచ్చిన వారు ఎప్పుడైనా రావచ్చండి. అయితే ఇది 24 hours ఓపెన్లోనే ఉంటుంది. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. చూడండి, నందీశ్వరుడు కూడా కొమ్ములు అయ్యి చాలా అద్భుతంగా ఉందండి. సేమ్ నందికంది టెంపుల్లో ఎలా అయితే ఉందో అదే మాదిరిగానే ఇక్కడ నందీశ్వరుడు కొమ్ములు కూడా అంత స్పష్టంగా లావుగా కనిపిస్తున్నాయి. చూడండి, ఆ నంది మీద ఆ మాల, గంటల మాల, అది ఎంత స్పష్టంగా ఉందో చూడండి. మనం ఆలస్యం చేయకుండా పరమశివుని దర్శించుకుందాం రండి. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. చూడండి ఫ్రెండ్స్, బ్రహ్మసూత్ర శివలింగం. ఓం సర్వేశ్వరాయ విద్మహే, స్థూలహస్తాయ ధీమహే, తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. చూడండి, బ్రహ్మసూత్రం ఎంత స్పష్టంగా కనిపిస్తుందో మనకి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మీకు దగ్గర నుంచి చూపిస్తా చూడండి బ్రహ్మసూత్రం. ఈ బ్రహ్మసూత్రం అనేది ఒక్క శివలింగం దర్శించుకుంటే చాలండి, కోటి శివలింగాల్ని దర్శించుకునే పుణ్యం వస్తుంది. ఈ ఆలయం అయితే చిన్నదేనండి, బ్యాక్ సైడ్ ఒకటి పెద్ద ఆలయం కడుతున్నారు. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో సమాప్తం అండి. తిరిగి మళ్ళా మరో వీడియోలో కలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో ముగించే ముందు ఈ ఆలయానికి సంబంధించి ఒక ఆయన ఉన్నారండి, వెనకాల కొత్త ఆలయం నిర్మిస్తున్నారు, దాని గురించి అడిగి తెలుసుకుందాం. మీ పేరు, అలాగే ఈ ఆలయం ఎప్పటి నుంచి ఉంది, ఒకసారి స్వామివారి విశిష్టత గురించి ఒకసారి మా వ్యూవర్స్ కి వివరించండి అన్న. పేరు చెప్పండి. ఈ ఆలయం గురించి కొద్దిగా చరిత్ర ఏముందో, వివరాలు ఎప్పటిదే అనేది ఒకసారి చెప్పండి. ఈ గత మాకు తెలియదు 70-80 సంవత్సరాల కింద చేనులో మన మానంగడ్డ చేను అని ఉన్నది రిమ్మనగడ విలేజ్ లో. అక్కడ చేనులో వాళ్ళు దున్నుతుంటే దొరికితే అక్కడికి తీసుకొచ్చి అక్కడ పెద్ద మనసు తెచ్చి ఇక్కడ పెట్టి ఆలయం నిర్మించారు. ఇక్కడ పెట్టిన చేనులో మాత్రం దొరికినాయండి. ఈ విగ్రహాలు కూడా అక్కడే దొరికాయి. అక్కడే దొరికాయి, ప్రతి ఒక్క మొత్తం విగ్రహాలు మొత్తం అక్కడే దొరికాయి. శివలింగం అన్ని శివలింగం ఉన్నది. ఇంకా ఆలయం కొత్తగా నిర్మిస్తున్నాం. ఇక్కడికి బస్సులు ఏమైనా ఉన్నాయా? హైదరాబాద్ ఉన్నాయి బస్సులు. పెజ్ఞాపూర్ నుంచి వచ్చి ఆటోలు ప్రతి ఒక్కరు రిమ్మనగడ విలేజ్ అంటే. ఫ్రెండ్స్, ఆయన ఈ వీడియోలో మాట్లాడడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారండి. ఈ వీడియో ఇంతటితో ముగిద్దాం. జై హింద్.